ఈయనట అర్ధరాత్రి ఫోన్ చేసి ఊరికొస్తాడట. గిసొచ్చి కథలు నడుస్తున్నాయి. ఎందుకయ్యా రాములు ఇంకా అనవసరంగా నువ్వు నోరు ఈ నోరు తీయడం ఆపుకుంటే ఉంది, కానీ నీకు ఏం ఉద్దారకం లేదు, ఏం ఎక్కడికి వచ్చే వ్యవహారం లేదు. తోక ముడుచుకొని ఉండవలసిందే. ఇప్పుడు ఎందుకంటే మీ చెల్లె చెప్తుంది కదా, ఊరూరు తిరిగి మా బీఆర్ఎస్ పార్టీలో తిమింగలాలు ఉన్నాయి, అనకొండలు ఉన్నాయి, ఏం ఉద్దారకం చేయలేదు, కార్మికుల కష్టాలు ఎప్పుడు కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అమరవీరుల కుటుంబాలకు 1200 మంది తెలంగాణ కోసం చచ్చిపోతే ఏదో ఈడంగా 580 మందికి యాలమల్ల అని కతిమొల్లని పారేస్తుంది. కతిమొల్లను ఓరసూపు చూస్తుంది. మరి వాళ్ళ అడ్రస్ తెలవకపోయిందా, వాళ్ళ జాడ తెలవకపోయిందా, ఎట్లా మర్చిపోతుంది? ఇంత అన్యాయమా? అన్యాయం జరిగింది వాస్తవమే అని మీ శల్య కూడా అమరవీరుల స్తూపం సాక్షిగా మాట్లాడే.